ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు ఏపీ మంత్రి సుభాష్. దివ్యాంగులను ఆదుకొని తన మానవత్వాన్ని చాటుకున్నారు. పుట్టినరోజును పురస్కరించుకొని ద్రాక్షారామంలోని సుభాష్ పేటకు చెందిన వికలాంగులకు ₹1,00,000 అందించి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. తన ప్రతి పుట్టినరోజున దివ్యాంగుల కుటుంబానికి ₹1,00,000 ఇస్తాను అని మంత్రి కాకా ముందు సుభాష్ హామీ ఇచ్చారు. ఇచ్చిన మాటకు తగ్గట్టుగా మంత్రి సుభాష్ నడుచుకున్నారు. వెంకటాయపాలెంలో తన పుట్టినరోజు వేడుకలను జరుపుకొని దివ్యాంగులను ఆదుకున్నారు. అంతటితో ఆగకుండా ఏరియా ఆసుపత్రిలో అన్నదానం, ఆటో కార్మికులకు దుస్తులు పంపిణీ చేశారు మంత్రి సుభాష్. మా పిల్లలు పుట్టిన కాడ నుంచి వికలాంగులుగా ఉన్నారండి. లేచిన కాడ నుంచి మొత్తం నేను నేనే చేసుకోవాలండి. అందులో పొడుకుంటి వరకు కూడానండి, సమస్తం కూడానండి, మొత్తం పెట్టాలి. మొత్తం పరిచర్య అంతా నేనే చేయాలి. అన్నం తినిపించాలి. వాళ్ళు బాత్రూమ్కి వెళ్తే బాత్రూమ్ మొత్తం నేనే చేయాలండి. అన్ని పనులు కూడా నేనే చేయాలి. వాళ్ళు లేవలేని పరిస్థితి, కదలలేని పరిస్థితి అండి నా బిడ్డలకి. మరి సుభాష్ గారు ఎన్నికల్లో వచ్చి నా పరిస్థితిని, నా పిల్లల పరిస్థితిని చూసి నేను ప్రతి పుట్టినరోజుకి మీకు ₹1,00,000 ఇస్తానమ్మని మాట ఇచ్చారు. అదే రీతిగా మంత్రి సుభాష్ గారు వచ్చి ₹1,00,000 ఇచ్చారండి. మరి మంత్రి సుభాష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక వందనాలండి.